జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం నిందన భూమిని ఆకాశాన్ని సమస్తము కలగజేసి క్రీస్తు బోధన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుంచి, బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము, 2వ వచనం, 3వ వచనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము, 2వ వచనం, 3వ వచనం చదవండి, ధ్యానించండి. భూలోకంలో బతుకున్న మనుషులందరూ కూడా ఆలోచించండి, మారు మనసు పొందండి. దేవునికి మహిమ కలిగినగాక. జీవము కలిగిన దేవుడు రాగా ప్రభువైన యేసుక్రీస్తు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని ఎద్దునను, వాక్యమే దేవుడేనను, సమస్తము ఆయన మూలముగా కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగాలేదు. ఆయనంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు లేకుండా ఈ భూలోకములో ఏమీ కలగలేదు. ఆకాశం ఆయన మూలముగా కలిగిన, భూమి, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు యేసుక్రీస్తు దేవుని మూలముగానే కలిగినది. దేవునికి మహిమ కలిగినగాక. గాలి, నీళ్లు, ఆహారము, వస్త్రాలు, బంగారు, ఎండి, రాగి, ఇత్తడి, ఇనుము, ఈ ప్రపంచంలో మనుషులు చూస్తున్న ప్రతి వస్తువు కూడా, మనుషులు వాడుకునే ప్రతి వస్తువులు కూడా ప్రభువైన యేసుక్రీస్తు దేవుని దయ వలనే కలిగినవి. దేవునికి మహిమ కలిగినగాక. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము, 2వ వచనము, 3వ వచనాలు చదవండి. సమస్తము ఆయన మూలముగా కలిగను. సమస్తం భూప్రపంచమంతటి కూడా ఆయన మూలం కలిగిన, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా కలిగను. ప్రపంచమున మనుషులందరూ తెలుసుకోవాలి, భూలోకములను మానవులందరూ గ్రహించాల విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, సర్వ మానవులు యేసుక్రీస్తు దేవుని దయవలన కలిగారు. సర్వ జీవులు యేసుక్రీస్తు దేవుని దయవలన కలిగేవి. సమస్తము కూడా, భూప్రపంచములు సమస్తము కూడా ఆయన మూలముగా కలిగిన బైబిల్ సెలవిస్తుంది. భూమి ఆకాశము గతించును, కానీ నా మాటలు ఏమాత్రం గతించు. ఒక పళ్ళు, ఒక చున్న తప్పిపోదని ప్రభువైన క్రీస్తు ప్రపంచ మనుషులకు బోధించు. దేవునికి మహిమ కలిగినగాక. ఈ లోకంలో దేవుని బిడ్డలారా, చాలా మట్టుకు మనుషులు ఏం చేస్తున్నారంటే, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, నేను సంపాదించాను, నా ఎంత ఆస్తి ఎవరు సంపాదించలేదు, నా ఇంత డబ్బు ఎవరు సంపాదించలేదు, నా ఇంత భూమి ఎవరు సంపాదించలేదు, నా ఇంత బంగారు ఎవరు సంపాదించలేరు, నేను సంపాదించిన స్త్రీలు మురుస్తున్నారు. నేను సంపాదించిన పురుషులు మురుస్తున్నారు. ఈ ప్రపంచంలో ఏదైనా స్త్రీలకు కానీ పురుషులకు కానీ కలిగి ఉన్నారా? బంగారు కలిగిన యేసు ప్రభు దేవుడు కలిగిస్తేనే కలుగుతుంది. డబ్బు కలిగిన యేసు ప్రభు దేవుడు కలిగిస్తేనే కలుగుతుంది. భూమి కలిగిన యేసుక్రీస్తు దేవుడు కలిగిస్తేనే కలుగుతుంది. అది ప్లాట్ కలిగినా సరే, కారు కలిగినా సరే, బంగారు కలిగినా సరే, ఇల్లు కలిగినా సరే, పాస్తులు ఏమైనా భూలోకంలో మనుషులకి, ఈరోజు బతుకున్న మనుషులకి ఏదైనా కలిగి ఉన్నారంటే, మనుషుల జ్ఞానము కాదు, తెలివి కాదు, బుద్ధి కాదు, మనుషుల కష్టం కాదు, ప్రయాస కాదు, భూమిని ఆకాశమును సమస్తము కలగజేసిన దేవుడు యేసుక్రీస్తు దేవుడు మనకి కలగజేస్తేనే మనకు కలుగుతుంది. అది సంతానము కలిగిన యేసు ప్రభు దేవుడు కలగచేయాల. సంపాదన కలిగిన భూమి ఆకాశము కలగజేసిన దేవుడు కలగజేస్తేనే నీకు నాకు కలుగుతున్నది. దేవునికి మహిమ కలిగినగాక. నువ్వు వాడుతున్న సెల్లు కలిగినా సరే, నువ్వు వేసుకున్న బట్టలైనా సరే, నువ్వు తింటున్న ప్లేట్లైనా, కప్పుకుంటున్న దుప్పట్లైనా, బట్టలైనా, లేదా మంచాలైనా సరే, ఏదైనా సరే, మానవుడు వాడుకునే ప్రతి వస్తువు కూడా, మనుషులు చూస్తున్న ప్రతి వస్తువు కూడా, ఈ ప్రపంచంలో కార్లు, బంగ్లాలు కావచ్చు, విమానాలు కావచ్చు, ఓడలు కావచ్చు, ఏదైనా సరే మనుషులు చూచుచునేటివి, వాడుతున్నటివి సమస్తము కూడా సృష్టికర్తని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు దేవుని దయ వలన కలిగినవి. దేవునికి మహిమ కలిగినగాక. కనుక మనుష్యులు గర్వపడటానికి వెళ్ళలేదు, మనుషులు అతిశయపడటానికి వెళ్ళలేదు, మనుషులు ఉప్పొంగటానికి వెళ్ళలేదు. మనుషులు నేను సంపాదించాను, నన్ను సంపాదించాను, ఉద్యోగం కలిగిన, ప్రమోషన్ కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు కలిగిస్తేనే ఉద్యోగం కలుగుతుంది, ప్రమోషన్ కలుగుతుంది, మనిషికి
ఆయుష్ కలుగుతుంది, ఆరోగ్యము కలుగుతుంది, ఆనందము కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, సమాధానము కలుగుతుంది, ఉద్యోగం కలుగుతుంది, ఉల్లాసము కలుగుతుంది. మనిషికి సమస్తము కలిగినది ఎవరి ద్వారా అంటే ఈ ప్రపంచంలో ఏ మనిషి ద్వారా ఏమీ కలగదు, కలగబోదు. ఈ భూమిని ఆకాశాన్ని సమస్తము కలగజేసిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు దేవుని మూలముగా కలిగను. కాబట్టి స్త్రీలైనా పురుషులైన ఈరోజు బతుకున్న మనుషులందరూ కూడా సృష్టికర్తన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత అర్పణలు అర్పించి కృతజ్ఞత ఆరాధన చేయాలి, కృతజ్ఞత ప్రార్థన చేయాలి. కానీ మనుషులు మొరవకూడదు, అతిశయపడకూడదు, గర్వపడకూడదు. కనుక భూప్రపంచం బతుకున్న మనుషులందరూ కూడా మారు మనసు పొందాలి. యేసుక్రీస్తు దేవుని వాక్యము చదువుతున్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? ఆలోచిస్తున్నారా? దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము 3వ వచనం నిదానంగా చదవండి, ధ్యానించండి, ఆలోచించండి. అర్థం కాకుంటే భూమిని ఆకాశము సమస్తం కలిగజేసిన దేవుడు యేసుక్రీస్తు దేవునికి ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువుని యేసుక్రీస్తు దేవుడు త్వరగా రానేట్టున్నాడు. చాలామంది సేవకులు నేను పెద్ద చర్చి కట్టించానండి, నేను గొప్ప సేవ చేస్తున్నాను, నేను నా ఇంత సేవ ఎవరు చేయలేరండి. అబ్బబ్బ, మా చర్చే పెద్దది, మా సంఘమే పెద్దది, మా సంస్థనే పెద్దది, నేను సేవకులు కూడా మురిసిపోతున్నారండి. నా ఇంత సేవ ఎవరు చేయలేరు, నా ఇంత పరిచర్య ఎవరు చేయలేరు, నా లెక్క ఎవరు బోధించలేరు, నా లెక్క ఎవరు పాట పాడలేరు, నా లెక్క ఎవరు ప్రార్థన చేయలేరు, ఎవరు కూడా నాలాంటి సేవా కార్యక్రమాలు చేయలేరని సేవకులు కూడా అతిశయపడుతున్నారు, గర్వపడుతున్నారు. సంఘ నాయకులు కానీ, సంఘ పెద్దలు కానీ, సమస్త నాయకులు కానీ ఈరోజు బతుకున్న వారందరూ కూడా గర్వపడటానికి వీల్లేదు. అందరూ మారు మనసు పొందండి. ఈ లోకంలో నీవైనా నేను బతికున్నాము చూడి, నీవైనా నేనైనా సేవ చేస్తున్నాము చూడు, నీవైనా నేనైనా పని చేస్తున్నాము చూడు. నీవు నేను ఏమీ సంపాదించలేదు, నీవు నేను ఆత్మను సంపాదించలేదు, మనము సంఘాన్ని కట్టలేదు. ఎందుకంటే ఈ భూమిని ఆకాశముని కలిగజేసిన దేవుడు, సృష్టికర్తని దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారైన దేవుడు యేసుక్రీస్తు దేవుడు 2024 సంవత్సరాల కిందట తాను మానవ శరీరము ధరించుకొని భూప్రపంచంలోకి, భూలోకానికి దిగివచ్చి లోకానికి రక్షకుడికి వచ్చి ప్రపంచ మనుషులందరి కొరకు కలువరి శిలువలోనే చనిపోయి ప్రభువుని యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, ప్రభువుని యేసుక్రీస్తు సంపాదించిన సంఘ సభ్యులు మాత్రమే. ఈ లోకంలో ఏ సేవకుడు అతిశయపడటానికి వీలేదు, గర్వపడటానికి వీలేదు. నా సంఘం పెద్దది, నా చర్చి పెద్దది, నా కారు పెద్దది, నా ఇల్లు పెద్దది, నా బైక్ పెద్దది అని ప్రపంచంలో ఏ సేవకుడైనా సరే, ప్రపంచంలో ఏ మనుషుడైనా సరే, స్త్రీలైనా సరే, పురుషులైనా సరే అతిశయపడడానికి వీల్లేదు, గర్వపడటానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభువుని యేసుక్రీస్తు దేవుని కాదని మానవుడు ఏమీ చేయలేడు. ప్రభువుని యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చాడు, నా సెలవు లేకుండా భూమి మీదనే తల ఎంటిక ఒక్కటైనా రాలదు. నా సెలవు లేకుండా మానవుడు ఎంటికని నల్లగా చేయలేడు, తెల్లగా చేయలేడని యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువుని యేసుక్రీస్తు దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడా? ఆయన కలగజేశాడు. బైక్ ఇచ్చాడా? ఆయన కలగజేశాడు. కారు ఇచ్చాడా? ఆయన కలగజేశాడు. చర్చి ఇచ్చాడా? ఆయన కలగజేశాడు. పిల్లలు, సంతానము, భార్య పిల్లలు ఇచ్చాడు, ఆయన కలగజేశాడు. సంఘ సభ్యులు ఇచ్చాడు, ఆయన కలగజేశాడు. బంగారున్నా, ఎండున్నా, డబ్బున్నా, తల చెములున్నా, గిన్నెలున్నా, నీకు ఏదైనా భూలోకంలో వస్తుంటే ఈరోజు భూలోకంలో బతుకున్న స్త్రీలందరూ, భూలోకంలో బతుకున్న మనుషులు బాగా ఆలకించండి. పుట్టినప్పుడు ఏ మనిషి అయినా ఏమైనా తీసుకొని వచ్చాడు భూలోకానికి? పుట్టినప్పుడు స్త్రీలైనా సరే, పురుషులైనా సరే బంగారు తీసుకొని పుట్టాడా? లేదు. బట్టలు తీసుకొని పుట్టాడా? లేదు. కారు తీసుకొని పుట్టాడా? లేదు. ఇల్లు తీసుకొని పుట్టాడా? లేదు. డబ్బు తీసుకొని పుట్టాడా? లేదు. ఈ భూలోకముల మనుషులందరూ కూడా ఈరోజు బతుకున్న వారు పుట్టినప్పుడు దిగంబరిగా పుట్టాడు. ఏమి తీసుకొని ఈ భూలోకముల మానవుడు పుట్టలేదు. మనుషులు ఈరోజు బతుకున్న స్త్రీ పురుషులందరూ కూడా ఒకరోజు చనిపోవాలి. ఈరోజు బతుకున్న స్త్రీ పురుషులందరూ కూడా ఒకరోజు చనిపోవాలి. స్త్రీలు, పురుషులు, సావకులు, సంఘ పెద్దలు, విశ్వాసులు, నాయకులు, రాజకీయ నాయకులు, అధిపతులు, రాజులు, ప్రధానులు, మంత్రులు, భూలోకంలో మనుషులందరూ కూడా ఒకరోజు చనిపోవాలి. చచ్చినాడు ఏమి తీసుకొని పోడు.
బంగారు తీసుకొని పోడు, డబ్బు తీసుకొని పోడు, ఇల్లు తీసుకొని పోడు, కారు తీసుకొని పోడు, బైక్ తీసుకొని పోడు, భూమి తీసుకొని పోడు, ఏమి తీసుకొని పోడు. పుట్టినప్పుడు ఏమి తీసుకొని రాలే మనిషి, చచ్చినప్పుడు కూడా ఏమి తీసుకొని పోడని ప్రపంచం మనుషులకు యేసు ప్రభు దేవుని సేవకుడిగా ప్రకటిస్తున్నా, బోధిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్త స్వామి. ఈ వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ప్రభువైన క్రీస్తు చూచొచ్చున్న దేవుడు, ప్రభువైన క్రీస్తు వింటున్న దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ఆలకిస్తున్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథము చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము, 2వ వచనము, 3వ వచనం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దనుండెను, వాక్యమే దేవుడైండును, సమస్తము ఆయన మూలము కలిగును, ఆయన లేకుండగా ఏది కలగలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు దేవుడు అబ్రహాము దేవుడు యేసుక్రీస్తు దేవుడు, ఇస్సాకు దేవుడు యేసుక్రీస్తు దేవుడు, యాకోబు దేవుడు యేసుక్రీస్తు దేవుడు, నా దేవుడైన యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. భూలోకంలో బతుకున్న సేవకులారా, సంఘ పెద్దలారా, సమస్త నాయకులారా, స్త్రీలారా, పురుషులారా, అందరూ కూడా జాగ్రత్తగా మాట్లాడండి. నేను సంపాదించాను అనేది మరిచిపోండి. నేను అన్నమాట చెప్పకండి. ఏదైనా నీకు ఉందంటే సృష్టికర్తని దేవుని దయ వలన కలిగినది, సృష్టికర్తని దేవుని దయ వలన కలిగింది. అది సంతానమైన, సంపాదనైన, అది ఏదైనా ఈరోజు నువ్వు కలిగి ఉన్నవంటే, ఆరోగ్యము కలిగి ఉన్నవంటే, ఆనందము కలిగి ఉన్నవంటే, సంతోషము కలిగి ఉన్నవంటే, దీవెన కలిగి ఉన్నవంటే, ఆశీర్వాదము కలిగి ఉన్నవంటే, దేవుడైన యేసుక్రీస్తు దేవుడు కలగజేస్తేనే నీవు నేను కలిగి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. జీవము కలిగిన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో సౌకులందరూ, సువార్థికులందరూ చాలా గర్వపడుతున్నారు, అతిశయపడుతున్నారండి. మారు మనసు పొందండి. ప్రభుని యేసుక్రీస్తును మాత్రమే గణపరచండి. ప్రభుని యేసుక్రీస్తు నామాన్ని మహిమపరచండి. ప్రభుని యేసుక్రీస్తు దేవుని ఆరాధించండి. ప్రభుని యేసుక్రీస్తు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఏమో కలిగి ఉన్నావో అవన్నీ దేవుడి ఇచ్చాను. సృష్టికర్తను దేవుడి ఇచ్చాను. భూమిని ఆకాశము కలుగజేసిన దేవుడి ఇచ్చాను. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు. సజీవుడైన ప్రభువైన క్రీస్తు రెండవ రాకడ త్వరగా రానంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడో ప్రపంచ మనుషులకి ఎవరికి తెలియదు. భూలోకముల మనుష్యులు ఎప్పుడు చనిపోతారో, ఏ దినము చనిపోతారో, ఏ గంటకు చనిపోతారో భూప్రపంచంలో ఏ మనిషి కూడా తెలియదు. బతుకున్నప్పుడే మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకొని, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మను వరమును పొంది, ప్రత్యేకమైన జీవితం జీవించి, అపోస్తుల బోధ యందును, సాహసం యందును, రొట్టె విష్టందును, ప్రార్థన చేస్తున్నాను ఎడాతెక్క ఉండాలి. భూలోకములు బతికున్న మనుష్యులు. దేవునికి మహిమ కలుగును గాక. జీవం కలిగిన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు చర్చి బిల్డింగ్ను, యేసుక్రీస్తు చర్చి సభ్యులను దేవుడు నాకు ఇచ్చాడు. లార్డ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ ఒక సంస్థని దేవుడు నాకు ఇచ్చాడు. ఒక భార్యని దేవుడు నాకు కలగజేశాడు. ఒక కుమారుని దేవుడు నాకు కలగజేశాడు. ఒక కుమార్తెని దేవుడు నాకు కలగజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఈరోజు దేవుని సేవకుడిగా కలిగి ఉన్నానంటే నా బలము జ్ఞానము కాదు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడే నన్ను సేవకుడిగా కలగజేశాడు. సేవకుడిగా నన్ను తీర్చిదిద్దాడు. సేవకుడిగా నన్ను దీవించాడు. సేవకుడిగా నన్ను ఆశీర్వదించాడు. ప్రభువైన క్రీస్తు ప్రపంచంతో కూడా ప్రభువైన యేసుక్రీస్తు సువార్త పని మీద తిరుగుతున్నా, గ్రామాలు తిరుగుతున్నా, మండలాలు తిరుగుతున్నా, తాలూకాలు తిరుగుతున్నా, జిల్లాలు తిరుగుతున్నా, రాష్ట్రాలు తిరుగుతున్నా, దేశాలు, ప్రపంచ దేశాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు దేవుని సేవకుడిగా తిరుగుతున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు సువార్తికుడిగా తిరుగుతూ దేవుని సేవకుడిగా బతుకుతున్నాను. దేవుడైన యేసుక్రీస్తు దేవుడు నాకు కలగజేశాడు, మంచి పేరు కలగజేశాడు. అమెరికా జాన్, ఎక్కడ పోయినా ఏడపోయినా అమెరికా జాన్ అని గొప్ప పేరు దేవుడు నాకు కలగజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు సెలవిచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము, 2వ వచనము, 3వ వచనం చదవండి. ఆది యందు దేవుడు ఉండెను. ఆది యందు దేవుని వాక్యముండెను. ఆది యందు దేవుడు ఉండెను, దేవుని యొద్ద ఉండెను, దేవుడు వాక్యమే ఉండెను. ఆయన్ని శరీర ద్వారాగా భూలోకానికి వచ్చాను. శరీర ద్వారాగా ప్రభువైన యేసుక్రీస్తు వాక్యమైన దేవుడు. వాక్యాన్ని ముగిస్తున్నాను.
వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.